లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో అభివృద్ధిపై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంది, సంవత్సర పాలన కాలంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, సంవత్సర పాలన పూర్తయింది. మొత్తంగా ఈ సంవత్సర కాలంలో మీ నియోజకవర్గంలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఈ ప్రజాపాలనలో యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మా మామునార్ జిల్లాలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. బికాజ్ ఆఫ్ ద రీజన్ మా పాలమూరు ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన ముఖ్యమంత్రిగా ఉండడము మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పాలమూరు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడా రాజీ పడకుండా నేను పాలమూరు జిల్లాను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తా, పాలమూరుకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మన జరిగిన రైతు పండుగలో అనౌన్స్ చేసిన విషయం మన అందరికీ కూడా తెలుసు. అదే కాకుండా మేము ఈరోజు పాలమూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి నేను అడిగిన విషయాలు ముఖ్యంగా మా దగ్గర ఈరోజు 100 బెడెడ్ హాస్పిటల్కి సంబంధించి పోయిన గవర్నమెంట్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసారు, దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు. మీరు ఫైనాన్షియల్ అప్రూవల్ కావాలని చెప్తే తక్షణమే ఆ హాస్పిటల్కి సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ దేవరకద్రలో ఆ ప్లేస్ కూడా గతంలో వాళ్ళు ఏదో చెరువులో చూస్తే ఆ ప్లేస్ కూడా కరెక్ట్ లేనందుకు ప్లేస్ చేంజ్ చేసేసి ఈరోజు తొందరలోనే శంకుస్థాపన చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు నా దగ్గర ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు. నేను కూడా నాకు నా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ విద్యా వైద్యం, మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతోన ఎడ్యుకేషన్కి సంబంధించి నా దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నా నియోజకవర్గం కావాలని అడిగిన వెంబడే మొదటి విడతలోనే, అంటే మంత్రులతో పాటు మొదటి విడతలోనే నా నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన విధి విధానాలు ముందుకు పోతూ ఉన్నాయి. అవే కాకుండా నా నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లేదు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏ విధంగా వాళ్ళు విద్యను నిర్లక్ష్యం చేశారు. ఈరోజు డిగ్రీ కాలేజు నా నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు డిగ్రీ కాలేజ్ రన్ అవుతూ ఉంది. చాలామంది అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు మహబూబ్నగర్ పోయి చదువుకోలేని పరిస్థితి, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ మహబూబ్నగర్ పోయి చదువుకోలేని పరిస్థితులలో ఈరోజు మేము డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసి డిగ్రీ కాలేజ్ రన్ అవుతుంటే పెద్ద ఎత్తున స్టూడెంట్స్ జాయిన్ అయ్యి అక్కడ చదువుకుంటూ ఉన్నారు. అట్లా ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా రకాల కూడా మేము రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా నా నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కోయిల్ సాగర్ కింద గత 10 సంవత్సరాలుగా 1 ఎకరా కూడా అదనంగా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలే. కానీ నేను ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేసి రాబోయే రోజుల్లో దాదాపు 30,000 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు తీసుకురావాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రతిపాదనలు ముందర పెడితే చాలా సానుకూలంగా స్పందించి తొందరలోనే అజిలాపురం లిఫ్టు, అదేవిధంగా చౌదర్పల్లి లిఫ్టు, ముఖ్యంగా గతంలో IVRCLలో ఏదైతే పెండింగ్ పనులు కాల్వ నిర్మాణాలు కొన్ని గాలికి వదిలేసిపోయారు, 80% కంప్లీట్ చేసి మిగతా 20% కూడా కంప్లీట్ చేసి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి అదనపు ఆయకట్టుకు నీళ్లు తీసుకురావాలన్న ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా శంకర సముద్రం ప్రాజెక్టు మీకు తెలుసు 2014లో పూర్తయిన ఆ శంకర సముద్రానికి సంబంధించి రైట్ కెనాల్ ద్వారా ఇప్పటివరకు నీళ్ళు వస్తలేవు. దానికి ప్రధాన కారణం ఈరోజు R&R ఇష్యూ, కానేపల్లికి సంబంధించిన R&R ఇష్యూ పెండింగ్ ఉండడం వల్లనే అది ఆ నీళ్లు రైట్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురాలేని పరిస్థితులలో మనం ఉన్నాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని గాలికి వదిలేశారు. కానీ ఈరోజు మేము ఆ R&R ఇష్యూస్ అన్నీ కూడా దాని మీద రివ్యూ చేసి దానికి సంబంధించి ఒకరోజు ఈ మధ్య కాలంలోనే మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అక్కడికి తీసుకొచ్చి ఆ వివరాలన్నీ కూడా ఆయనకు చెప్పి ఈరోజు దాన్ని మేము R&R ఇష్యూను రిజాల్వ్ చేసి తొందరలోనే రైట్ కెనాల్ ద్వారా కూడా నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఒకవైపు మీరేమో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో ఫుల్ఫిల్ చేస్తున్నాం, ఇంకా మాకు టైం ఉంది, రాబోయే రోజుల్లో కూడా చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం హామీలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి, తిరిగి ఈరోజు ప్రజాపాలన పేరుతో సంబరాలు నిర్వహిస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీని బీఆర్ఎస్ని ఎవరైనా నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా ఈ రాష్ట్రంలో? బీజేపీ వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుందాం.
ఈరోజు పాలమూరు గురించి పెద్ద గొప్పలు చెప్పారు వాళ్ళు. పాలమూరును అంత పచ్చగా చేసినాము, పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పెద్ద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏముంటుంది, పేపర్లు కానీ ఇంకా ఇతరతర ఇది కూడా కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా రాసే ప్రయత్నాలు చేసినాయి. కానీ జరిగింది ఏంది ఇక్కడ వాస్తవ పరిస్థితులు వేరున్నాయి. ఇక్కడ తీరా చూస్తే ఏమంటారు చూడు, పైన పటారం లోన లోటారం అన్న పరిస్థితులలో ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పాలమూరులో జరగలేదు గత 10 సంవత్సరాలుగా. అందుకే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చిర్రు, వాళ్ళని మొత్తం ఓడగొట్టేసి ఈరోజు ఉన్న 14లో 12 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారంటేనే వాళ్ళు ఏం చేయలేదనే కదా ఈరోజు మాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈరోజు మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు మేము ఏ విధంగా ఈ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నామో. తప్పకుండా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ముఖ్యంగా రైతు రుణమాఫీ 2 లక్షల ఉన్న రైతులందరూ కూడా దాదాపు నా నియోజకవర్గంలోనే 225 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది నా నియోజకవర్గంలో. అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. ఈరోజు 43,000 కుటుంబాలకు నా నియోజకవర్గంలో ఉన్న 43,000 కుటుంబాలకు ఈ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అదే కాకుండా బోనస్, ఈరోజు పండించిన సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం. మీరు చూస్తూ ఉన్నారు, ఉదయం నుంచి ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున నా దగ్గరకు వస్తూ ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్న మాకు 50,000 పడ్డది, మాకు 1,00,000 పడ్డది, మాకు 30,000 పడ్డది, బోనస్ రూపకంగా అమౌంట్ మాకు వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పేసి. సో ఇన్ని కష్టాలు ఉన్నా ముఖ్యంగా మీకు అందరికీ కూడా తెలుసు, బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసారు. ముఖ్యంగా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టేసేసి వాళ్ళు, అంటే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు బాగుపడ్డారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి మాకు ఉత్త చిప్ప చేతికిచ్చారు. ఈరోజు మేము వచ్చినప్పటి నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి, ఇతర మంత్రివర్గ సహచరులు కూడా కష్టపడుతూ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ ఇచ్చిన హామీలన్నీ, ఈరోజు మేము ఇచ్చిన హామీలు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, ఆరోగ్యశ్రీ పెంపు చేసి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు రైతు రుణమాఫీ దేశంలో భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగని విధంగా ఈరోజు 27 రోజులలోనే 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది అకౌంట్లలో రుణాలు జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ఘనత ఈరోజు మా ప్రజాప్రభుత్వాన్ని, మా ఇందిరమ్మ రాజ్యంది. అదేవిధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళ పెండింగ్ ఉన్నాయి కూడా మొన్న జరిగిన రైతు పండుగలో మాఫీ చేసిన ఘనత కూడా మాదే. మీరు మన చూసింటారు, రైతు పండుగ మన దగ్గర రైతు పండుగ నిర్వహిస్తే పాలమూరు ముఖ్యంగా నా నియోజకవర్గంలో మీటింగ్ అయింది, మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రైతు పండుగకు కనీ విని ఎరుగని రీతిలో రైతులు పెద్ద ఎత్తున ఆ రైతు పండుగలో పాల్గొన్నారంటే ఈరోజు మా ప్రజాపాలనను ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా, రైతులు ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా మా పాలన ఉంటుంది, మా పాలన కొనసాగుతుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నేను గర్వపడతా ఉన్నా, ఒక పాలమూరు బిడ్డ నాయకత్వంలో, ఒక గొప్ప ముఖ్యమంత్రి నాయకత్వంలో నేను పనిచేస్తున్నందుకు నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన తెలంగాణ పాలసీని ఫాలో అయ్యే విధంగా ముందుకు పోతూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల మీద నేను అదే క్వశ్చన్కి రాబోతున్నా. అంటే వాస్తవంగా గతంలో ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు, బట్ ఈసారి ముఖ్యమంత్రి మీ ప్రాంతవాసి, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి అడిగితే మీరేం చెప్తారు? నేను చెప్తా ఉన్నా, నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి నాయకత్వంలో నేను పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటూ గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యేలకు, మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల మధ్యలోనే ఆయన ముందుకు పోతూ ఉన్నాడు. మీరు చూస్తూ ఉన్నారు, అందుబాటులో ఉంటున్నాడు, 24 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము ఆర్నిషలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు నేను గర్వపడతా ఉన్నా. ఈరోజు మొన్ననే పాలమూరుకు వచ్చి పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా అభివృద్ధికి సంబంధించి నేను ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్ల రూపాయలు, ఎందుకంటే పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఒక 20,000 కోట్ల రూపాయలు నేను ప్రత్యేకంగా అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయిస్తా, మీరు కూడా సహకరించండి చెప్పేసి సహచర మంత్రులను అక్కడ ఉన్నప్పుడే అడగడము, మంత్రులంతా కూడా సుముఖత వ్యక్తం చేయడము మీరందరూ కూడా చూసింటారు. అంటే ఒక వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి
ఆ విషయాల పట్ల మేము చాలా ప్రత్యేకంగా అభినందిస్తాం. అంటే చివరిగా ఒక ప్రశ్న, అంటే ఎన్నికల సమయంలో మీరు చాలా మటుకు హామీలు ఇచ్చారు, అంటే గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వం వస్తే ఇచ్చేస్తాం అది చేస్తాం. దాంతోపాటు మీ పర్సనల్గా నియోజకవర్గంలో అంటే మీకు సంబంధించి వ్యక్తిగతంగా చాలా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నట్టు తెలుస్తుంది. అవి ఎంతవరకు వస్తున్నాయి? వాటి ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రజలు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తప్పకుండా వాళ్ళకు రుణపడి ఉంటా. వాళ్ళ కోసమే పనిచేయాలనే ఆలోచనతోనే నేను రాజకీయాలకు వచ్చిన వ్యక్తిని. నా న్యాయవాద వృత్తిని వదిలేసి ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే తలంపుతోనే నేను రాజకీయాలకు వచ్చిన వ్యక్తిని. ఆ విధంగానే ఈ సంవత్సర కాలంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని నా వంతు కృషి, అంటే నా వంతు అయ్యే వరకు నేను ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతా ఉన్నా. ముఖ్యంగా నేను ప్రధానంగా ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ ముందుకు పోతా ఉన్నా. రాబోయే రోజుల్లో నా నియోజకవర్గంలో ఎలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఒక నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో నేను ముందుకు పోతా ఉన్నా. దానికి సంబంధించి కొన్ని ప్రైవేట్ కంపెనీస్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ప్రైవేట్ కంపెనీస్తో అంటే వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఈరోజు ముఖ్యంగా నేను రేపు పొద్దున కొత్తకోట్ల గత 10 సంవత్సరాలుగా గర్ల్స్ హై స్కూల్ లెక్క అమ్మాయిలు ఆడ చెట్ల కింద కూర్చొని చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి నేను తొందరలోనే ఈ వీక్ డేస్లోనే 1,50,00,000తో వాళ్ళ గర్ల్స్కు ఒక సపరేట్ హై స్కూల్ కట్టియబోతా ఉన్నాం. ఆ స్కూల్కి సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కంపల్సరీ ఒక జూనియర్ కాలేజు, ఒక మంచి జూనియర్ కాలేజు, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ఏవైతే హెల్త్ సెంటర్స్ ఉన్నాయో ఇవి ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ను అప్గ్రేడ్ చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్గా దాన్ని అప్గ్రేడ్ చేసి మంచి మెరుగైన వైద్యం అందించాలని కూడా నా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలను కూడా నేను ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందించింది. రాబోయే రోజుల్లో కొత్తకోటలో కూడా 50 బెడెడ్ హాస్పిటల్కి సంబంధించిన శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ దేవరకథలో వస్తూ ఉంది. సో ఈ మిగతా మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లను అప్గ్రేడ్ చేయబోతా ఉన్నాం. అంటే చివరగా ఈ సంవత్సర కాలంలో మీరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, మీరు తిరుగుతూ వస్తున్నారు, కానీ ఇంటర్నల్గా అంటే ఈ నియోజకవర్గంలో సంవత్సర కాలంలో ఎమ్మెల్యేగా జిఎంఆర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నాడా లేదని క్షేత్రస్థాయిలో మీకున్నటువంటి రిపోర్ట్ ఏంటి? సో నాకున్న రిపోర్టు మీరు చెప్పాలి. ఎందుకంటే నేనేమంటున్నా అంటే 100% నేను ప్రజలకు అందుబాటులో ఉంటున్నానది ప్రజలందరూ చెప్తా ఉన్న విషయం, అందరు చూస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు నేనేదో దాచుకొని తిరగడం లేదు కదా. ఎప్పుడు నేను ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఎందుకంటే నేను వచ్చిందే రాజకీయాలకు అన్ని వదులుకొని వచ్చినని. సో అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండి సమస్యలు కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయనేది కూడా అన్ని ఆకలింపు చేసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పోతా ఉన్నా. దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల విషయం, ఇరిగేషన్కి సంబంధించి, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా ఆ రైతుల బాధలు ఏందో నాకు తెలిసిన వ్యక్తిగా ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా అజిలపురం లిఫ్ట్ ఒకటి ఉంది, అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న లిఫ్ట్ ఇష్యూ, దాన్ని రిజాల్వ్ చేస్తా ఉన్నాం. తొందరలోనే శాంక్షన్ తీసుకురాబోతా ఉన్నాం. అదే కాకుండా చక్రాపురము, లక్ష్మీపల్లి, వేముల, తర్వాత చౌదర్పల్లి ఈ విలేజ్లకు రేపు పొద్దున కర్వేనా నుంచి ప్రాజెక్టు నీళ్ళు వచ్చినా కూడా ఆ నీళ్ళు అక్కడికి పోయే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఒకటి మన్నెంకొండ గుట్టల దగ్గర ఒక చౌదరపల్లి లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఆ లిఫ్ట్ ద్వారా నీళ్లు ఆ ప్రాంతానికి అందించవచ్చు అనే ఆలోచనతోన ఆ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తొందరలోనే శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నారు. సో అదేవిధంగా కోయిల్ సాగరు, జూరాల కింద కొన్ని పెండింగ్ పనులు అట్లే ఉండిపోయినాయి, అవి కంప్లీట్ చేసి మా నియోజకవర్గాన్ని అంటే వ్యవసాయ పరంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా నీళ్ళ విషయంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. మననే మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో ఎవ్వరు కూడా కురుమూర్తి స్వామి టెంపుల్ గురించి పట్టించుకున్న పాపన పోలే. కురుమూర్తి స్వామి అంటేనే ఈ ప్రాంత వాసులకు తిరుపతి, అంటే ఒక పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి గురించి ఎవరు పట్టించుకున్న పాపన పోలే. కానీ నేను ఆ రోజు మాట ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి, అన్న మీరు ఖచ్చితంగా కురుమూర్తి స్వామి టెంపుల్కి రావాలి, ఈ బ్రహ్మోత్సవాలలో లక్షల మంది భక్తులు ఆ టెంపుల్కి వస్తూ ఉన్నారు, ఆ టెంపుల్ అభివృద్ధి జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి, మీరు చూసింటారు మననే ముఖ్యమంత్రి గారు కురుమూర్తి స్వామి టెంపుల్ దర్శనానికి వచ్చిండు. రావడమే కాదు 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఒక ఘాట్ రోడ్ నిర్మాణము, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే అక్కడ కళ్యాణ కట్ట, ముఖ్యంగా భక్తులు ఎవ్రీ మంత్ అక్కడికి వస్తూ ఉన్నారు, అమావాస్య రోజు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అక్కడ కాటేజెస్ నిర్మాణం జరగాలి,
అని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారు చెప్తే తక్షణమే కలెక్టర్కి ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా రిపోర్ట్స్ తీసుకొని అక్కడ నిర్మాణాలు ఏమేమి చేపట్టాలని అట్లా అంటే కురుముర్సం టెంపుల్కి సంబంధించిన ఆ ప్రాంత అభివృద్ధి గురించి విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందించి ముందుకు పోతా ఉన్నాం. అట్లా హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటు ముఖ్యంగా ఈరోజు నేను ఇంకో కొత్త ప్రతిపాదన మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నా నియోజకవర్గంలో హైవే కారిడార్ అంటే ఈ హైవే ఎక్కువ ఉంది. ఒక 68 కిలోమీటర్స్ నేషనల్ హైవే నా నియోజకవర్గం గుండానే పోతా ఉంది. డ్యూటీపల్లి అంటే జడ్చల దాటినాక డ్యూటీపల్లి నుంచి అప్ టు ఆల్మోస్ట్ పెబ్బేరు వరకు 68 కిలోమీటర్స్ హైవే ఉంది. ఆ హైవే చుట్టుపక్కల అంటే నిర్మాణాలు అంటే ఈ ఇండస్ట్రీస్ వస్తే మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయమని, ఒక ఇండస్ట్రియల్ పార్కు మాకు శాంక్షన్ చేయమని మేము ముఖ్యమంత్రి గారికి మొన్న మామూనార్ వచ్చినప్పుడు నేను ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి నేషనల్ హైవే అంత ఉంది కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్ పెడితే అంతే ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మా ప్రాంత నిరుద్యోగ యువత కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి అవి ఇవ్వండి అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. దానికి సంబంధించి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా నేను మాట్లాడినా. ఆయన కూడా సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయో ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి ల్యాండ్కు సంబంధించిన డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయండి, తప్పకుండా ఒక ఇండస్ట్రియల్ పార్కు మీ నియోజకవర్గానికి ఇస్తానని చెప్పేసి మన ఐటీ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో అట్లా ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా మన దగ్గర నిరుద్యోగ యువత, చదువుకున్న నిరుద్యోగ యువత గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూసినాం. వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతోన ఈరోజు ఈ పని అంటే ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఎడ్యుకేషను, హెల్త్, ఎంప్లాయ్మెంటు, అదేవిధంగా రైతులకు సంబంధించి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోతాను. తప్పకుండా మా నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆర్నిషాలు కష్టపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా ముందుకు పోతాం. చూస్తున్నాం మొత్తంగా గత 9 ఏళ్ల పాలన కాలంలో ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ 1 ఇయర్ పాలనలో ఖచ్చితంగా ఇప్పటికీ ప్రజల దగ్గర మన్ననలు పొందుతున్నాం. రాబోయే 4 ఏళ్లలో కూడా నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని చెప్తున్నాడు. ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులపైన ప్రధాన దృష్టి పెడుతూనే విద్యా వైద్యంపై స్పెషల్ ఫోకస్ సాధిస్తూ పూర్తిగా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా డైనమిక్ లీడర్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాకు దొరకడం ఎంతో అదృష్టం అని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా దేవరకద్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, దేవరకద్ర నుండి. For more videos like this, subscribe Big TV channel.